దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు, క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి. ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున, మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు, మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు, ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు, కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి, చదివేస్తాను, పేజెస్ తిప్పేస్తాను. నా దృష్టికోణం అంతా అందులో వన్డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధప్రతిష్ఠులు, వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో, ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో, నేను మిస్ అయిపోతున్నానేమో, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు. ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీ పరీక్షలు మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. వాడు వీధి గూండా చచ్చిపోయినా సరే, 10 హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే, ఓ పనికి మాలిన వాడు చచ్చిపోయినా సరే, వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడ వేరు. బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు. నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒక చోట తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని, తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమోనని నా జీవితంలో కోరిక. జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు. ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి సంబంధం లేదు. అవి ఎమోషన్తోటే చెలగాటం. టెలివిజన్ ఎమోషన్తో చెలగాటం, సినిమా ఎమోషన్తో చెలగాటం. మీరు ఆలోచించండి, ఎమోషన్ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు. ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి? సెల్ఫ్ రెస్ట్రైంట్. తెలుసుకోవడం అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు. ఒక టెలివిజన్ ఉంది, 130 ఛానల్స్ వస్తాయి, మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి, మీ జీవితాన్ని తప్పుత్రోవ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చేయగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా? మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా? మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి. నా సెల్ ఫోన్కి వస్తాయి, నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి. సర్వీస్ మెసేజ్ అని వస్తుంది, క్లిక్ ఆన్, జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని. అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? మీరు ఏ ఆప్ చేస్తారు చెప్పండి? నేనన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు, కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మీకు ఒక యథార్థాన్ని ఇవాళ తెలియచెప్పడం నా ప్రయోజనం. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటలేదు, నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను, మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం. మీరు టెలివిజన్ ఉండకూడదు అనడం తప్పు,
టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు, టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు, టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు, టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు. టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, టెలివిజన్ చూసి మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. టెలివిజన్ది తప్పనాలా, పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా? రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. రామనామంది తప్పనాలా, రామనామం అర్థం కానటువంటి వెర్రితనంలో ఉన్న వాళ్ళది తప్పనాలా? ఎవరిది తప్పనాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం. కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడొచ్చిందంటే, పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది. మనం ఇది అందించకూడదు, తప్పు, మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది. ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మొన్నను కూడా నేను సరస్వతీ పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నది మేమెవ్వరం కాదు.